నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మెట్లకుంట తాండా, బేజ్గాం చెరువు తాండా, పల్లెబోగుడు తాండా నాయకులు, గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిపై చేస్తున్న దుష్ప్రచారం, పచ్చి అబద్ధాలపై ఘాటుగా ధ్వజమెత్తారు. తాండాల్లో అభివృద్ధి జరగడం లేదని, జాజాల సురేందర్ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా ఖండించారు. జాజాల సురేందర్ హయాంలో ఏ అభివృద్ధి జరగని తాండాలు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయని స్పష్టం చేశారు. 2 లక్షలు రుణమాఫీ అయిందండి, చెప్పమని చెప్పు. ఇది నిరూపిస్తా. రుణమాఫీ కాలేదన్నావు కదా. బాల్య నాయక్ సర్పంచ్కే రుణమాఫీ అయింది, కాకుంటే నేను ఉప సర్పంచ్ రాజీనామా చేస్తానండి. నిరూపించు నువ్వు. కాలేదని రుణమాఫీలు అయినాయండి. ఎక్కడో అడపదడప 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కాలేవు. అది 10% ఉన్నారు. గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. అప్పుడే రేషన్ కార్డులు ఇస్తే అందరికి అయిపోవు. మీరు మీ పాపం మీదేనండి. రుణమాఫీ కాలేదు కొందరికంటే ఈ పాపం మీదే. రేషన్ కార్డులు ఇచ్చుంటే వాళ్ళు డివైడ్ అవుతుండేనండి. డివైడ్ అయితే ప్రతి ఒక్కరికి లబ్ధి చేస్తుండే. అది ఆ పాపం మీదే. రుణమాఫీ కాలేదంటే ఆ పాపం మీదేనండి. మా దగ్గర ఉన్న ఇండ్లకు ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి 200 యూనిట్ల గృహజ్యోతి ద్వారా లబ్ధి పొందుతున్నారండి. ఫ్రీ కరెంట్ అండి. ఫ్రీ కరెంట్ ద్వారా మా ప్రజాప్రభుత్వంలో ₹1 బిల్లు కట్టకుండా ఫ్రీగా వాడుకుంటున్నారు. ఎవరి పుణ్యం అండి? మా ప్రజాప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి పుణ్యం, మా మదన్ మోహన్ రెడ్డి గారి పుణ్యంతోనే ఈరోజు మదన్ మోహన్ రావు గారి పుణ్యంతోనే ఈరోజు ఫ్రీ కరెంట్ వస్తుందండి. రుణమాఫీ జరిగింది. రైతు భరోసా వేయలేరు, వేసిర్రు. ఈరోజు 2వ విడత రైతు భరోసా వేస్తుర్రండి. 2వ విడత భరోసా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు అందరికీ ఈరోజు పడతాయి పైసలు 4 గంటల తర్వాత. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకోటి స్కూల్కు బాత్రూమ్ అండి 2 లక్షలతో. చిన్న పిల్లలకు టాయిలెట్స్ కావాలని చెప్పేసి టాయిలెట్స్ బాత్రూమ్స్ 2 లక్షలతో. పక్కన ఉన్నది అదేనండి. అది ఇప్పుడే మదన్ మోహన్ రావు శాంక్షన్ చేసిర్రు. అది రన్నింగ్లో ఉంది, కడుతుండ్రు. ఇంత చేసిన తర్వాత మా పైన ఆవాకులు చెవాకులు పెంచాల్సిన అవసరం ఏముంది నీకు? చెప్పు. నువ్వు పని చేస్తే మాట్లాడు. పనే చేయలేదు, ఒక్క ఇండ్లు ఇవ్వలేవు, రుణమాఫీ చేయలేదు. ఆ రుణమాఫీకి 4 సంవత్సరాలు చేస్తుంది. మళ్ళీ మా దగ్గర వచ్చి ఏమన్నా అభివృద్ధి చేసి ఉంటే నువ్వు చూపెట్టు. మా మదన్ మోహన్ రావు చేసింది మేము చూపెడతాం. రా మాతో పాటు తిరుగు, చూడు ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందో మేము చెప్తాం. పక్షపాతంతోనే బీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్న కాడ ఇస్తలేరని చెప్తాడు. సీసీ రోడ్లు ఇస్తలేరని చెప్పాడు. ఇప్పుడు ధర్మారెడ్డిలో ఎవరండి సీసీ రోడ్ రాలేదా? కన్నారెడ్డిలో ఎవరండి సర్పంచ్ సీసీ రోడ్ రాలేదా? ప్రతి చోట వస్తాయి, విడతల వారీగా వస్తాయి. నువ్వు ఉన్నప్పుడు ప్రతి జీపీకి 100% ప్రతి జీపీకి ప్రతిసారి సీసీ రోడ్లు వేసినావా అండి? లేవు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నావు చెప్పు. ఇదండి మెల్లకుంట తాండా ఇండ్లు అయినాయి. ఇప్పుడు రా చేస్తుంటాము. 2 రోజుల క్రితం మన మాజీ ఎమ్మెల్యే గారు మన నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంట తండాకు వచ్చి కొన్ని అబద్ధాలు మాట్లాడడం జరిగింది. అయ్యా సురేందర్ గారు, మీరు ఆ మాటలు మాట్లాడే ముందు కొన్ని నిజాలు తెలుసుకుంటే బాగుండేది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఒకసారి చెప్తాను వినండి. ఎందుకంటే ఇంతకుముందు ప్రతి గ్రామానికి ఒక 5 లక్షలతోటి మాత్రమే సీసీ రోడ్లు వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి కనీసం 10 లక్షల నుంచి 15-20 లక్షల వరకు సీసీ రోడ్లు వస్తున్నాయి. అంతకుముందు కేవలం ఒక గ్రామానికి 5 లక్షల వరకే సీసీ రోడ్లు వచ్చాయి. ఇప్పుడు ఇంకోటి, మీరు ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా ఇండ్లు రాలేదు. గుడిసెలు రేకులతో నివసించేవారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి 9, 10, 15, 20 ఇండ్ల వరకు వచ్చినాయి. వచ్చి చూడండి ఒకసారి. దగ్గర ఇప్పుడు ప్రతి గ్రామంలో దాదాపుగా 90% ఇందిరా ఇళ్ళు కంప్లీట్ అయినాయి.
మీరు ఒకసారి గ్రామాల్లో తిరగండి, వాస్తవాలు తెలుస్తాయి మీకు. ఎందుకు ఒక చిన్నగా ఇక్కడ మెల్లకుంట తాండాలో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు కదా ఏం అభివృద్ధి జరుగుతలేవని. కానీ ఒకసారి అదే మీరు గ్రామాల్లో తిరిగితే మీకు తెలుస్తుండే కదా. సరే మీరు తిరగకుండా కానీ మీ కార్యకర్తలను అడగండి మదన్ మోహన్ సార్ వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి జరుగుతున్నాయి అనేది. ఎందుకు ఇలా మీరు ప్రతిసారి అబద్ధాలు మాట్లాడుతున్నారు? మీరు 5 సంవత్సరాలు పదవి చేసిరు కదా, మీరు మాట్లాడు మీకు స్థాయికి తగ్గదే అవి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంకోటి, మదన్ మోహన్ సార్ గారు వచ్చిన తర్వాత టేకున్ చెరువు తాండాలో పెద్ద సమస్య. గత ఒక 70-80 సంవత్సరాల నుండి అసలు రోడే లేకుండే. సార్ వచ్చిన తర్వాత మాకు బొల్లారం నుంచి టేకున్ చెరువు తండ వరకు బీటీ రోడ్ శాంక్షన్ అయింది. అది కూడా ఆ రోడ్డు 1,59 లక్షల రూపాయలతో శాంక్షన్ అయింది. అది కూడా కొద్దిగా ఫారెస్ట్ ప్రాబ్లం ఉంటే సార్ మరీ దగ్గర ఉండి మినిస్టర్లతో కలిసి కలెక్టర్తో మాట్లాడి ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి ఎట్లనా మా తాండ వాళ్ళు బాగుపడాలి, తాండ వాళ్ళకు రోడ్లు లేవు, ఇంకెన్ని రోజులు వీళ్ళు బతకాలి ఇవి అడిలా అని చెప్పేసి మరీ చొరవ తీసుకొని సార్ సపరేట్గా ఆ ఫారెస్ట్ క్లియర్ చేస్తే మాకు ఈ రోడ్ శాంక్షన్ అయ్యి పనులు కూడా స్టార్ట్ అయినాయి, దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఇప్పుడు సురేందర్ గారు ఇంకా మీరు చూడాల్సిన దాదాపు మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు కదా, మరి ఎందుకు ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అనేవి అందరికీ మంజూరైనాయి. సన్న బియ్యం తింటున్నారు. మీరు ఉన్నప్పుడు బియ్యం ఇచ్చారు కదా, ఆ బియ్యం ఎవరు తిన్నారు మీకు తెలిసే కదా. ఎందుకు అన్ని మాట్లాడి ఇంత అబద్ధం మాట్లాడుతున్నారు? ఇంకోటి, మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక వారానికి 15 రోజుల్లో ఒకసారి మినిస్టర్లను కలుసుకుంటా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అన్నీ చెప్పుకుంటూ ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు చేసిపోయారు కదా ఇంతకుముందు సగం పనులన్నీ. ఆ సగం పనులన్నీ మా ఎమ్మెల్యే గారు తిరిగి మినిస్టర్లతో తిరిగి సీఎం గారి దగ్గర తిరిగి అన్ని పెండింగ్ ఉన్నాయి, మా సమస్యలన్నీ క్లియర్ కావాలని ఎప్పటికెప్పుడు తిరుగుతూ మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేస్తున్నాడు. ఇంకోటి, ఇంతకుముందు మామూలుగా మీకు సీసీ రోడ్లు ఎక్కడ రాని విధంగా మన ఎల్లాడి నియోజకవర్గంలో మొన్న 50 కోట్లతో సీసీ రోడ్లు వచ్చినాయి. అంతకన్నా పెద్ద ఇంకా ఏం కావాలి మీకు? అభివృద్ధి జరగలేదు అసలు ఎలా అంటున్నారు మీరు? మా తండలో ఇంతకుముందు దాదాపుగా అన్ని గుడిసెలే, ఇప్పుడు 9 ఇళ్ళు శాంక్షన్ అయినాయి, అందులో 7 దగ్గర పూర్తిగా వస్తున్నాయి. ఇంతకుముందు అన్ని గుడిసెలు చూసినప్పుడు అలా బాధ అనిపించేది. ఇప్పుడు ఇందిరమ్మగుళ్ళ ఇల్లు కంప్లీట్ అయినాయి, సీసీ రోడ్లు వచ్చినాయి, మాకు బీటీ రోడ్ వచ్చింది, బోర్లు వేసిరు. ఇంకేం కావాలి మీకు? తెలుసుకోవాలి కదా తండాకు వచ్చి. ఎందుకు అంత అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు? రుణమాఫీ ఇంకేం కావాలి మీకు? ఎందుకు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు? అసెంబ్లీలో కూడా సార్ మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మైక్ పట్టిరా మీరు? ఎప్పుడైనా మైక్ వచ్చి ఆకాశం వచ్చిందా ఎల్లోడి నియోజకవర్గం నుంచి? అసెంబ్లీలో ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ప్రతిసారి సార్ ఎల్లాడి గురించి మా వెనుకబడిన నియోజకవర్గం నాకు అభివృద్ధి కావాలి అని ప్రతిసారి గర్జించి మరి మాట్లాడిన సారు మా మదన్ మోహన్ సార్ గారు. అంతగానే ఇంకా ఏం కావాలి మీరు చూస్తలేరా? అంటే అభివృద్ధి పనులు ఓర్వలేక అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు, అన్ని అవకులు చవాకులే. ఏదన్నా ఉంటే రోడ్డు మీద ధర్నాలు ఎందుకు? మీకు అన్ని ఎంత చిన్నగా సమస్యలకు పెద్ద సమస్యలు ఉంటే రండి మాట్లాడి ఏదైనా ఉంటే క్లియర్ చేయండి. కానీ ప్రతి చిన్నదానికి రోడ్ల మీద పోయి కూర్చోవడం ఇది మీ స్థాయికి తగ్గదని నేను చెప్తున్నా. మళ్ళొకసారి ఎమ్మెల్యే సార్ గురించి కానీ మా తండాల పైన కానీ ఇలాంటి అబద్ధాలు మాట్లాడి నమ్మించాలే ప్రయత్నం చేస్తే ఏమాత్రం బాగులేదు. అది మీరు ఇంకోసారి ఇలాంటివి చేయకూడదని మా మనవి. మొన్నటి రోజున శనివారం రోజున నారెడ్పేట మండలంలోని మెల్లకుంట తండాలో జాజల సురేందర్ గారు వచ్చి సభ పెట్టి మా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి గురించి మాట్లాడుతూ ఎక్కడ అభివృద్ధి చేయలేదు, తాండాలను అభివృద్ధి చేయలేదు, తాండాలకు నిధులు కేటాయించలేదని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు చెప్తున్నా, మా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు మా తండకు 15 లక్షలతో సీసీ రోడ్లు వేసిండు, తాగునీటి సౌకర్యం కోసం 3 బోర్లు వేసిండు, మోటార్లు బిగించిండు, కొత్త మోటార్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంటికి పంపిస్తుండు, 10 చెక్కులు వచ్చినాయి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంటికే పంపిస్తుండు. గతంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలంటే ఉదయం లబ్ధిదారులను ఎల్లారెడ్డి క్యాంప్ ఆఫీస్కు 9 గంటలకే పిలిచేవారు, సాయంత్రం 7 అయితే కానీ చెక్కులు ఇచ్చేవారు కాదు. ఆ చెక్కులు కూడా తీరా చూస్తే ఎక్స్పైరీ డేట్ అలా అవుతుండే. మా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎట్లా వస్తే అట్లా ఇంటికే పంపిస్తుండు. ఇది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం మా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ద్వారానే సాధ్యమైందని మేము అంటున్నాం, గంట పదంగా చెప్తున్నాం.
మొట్టమొదటిసారిగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్ మోహన్ రావు సార్ గారే గ్రేట్. మాకు 15 లక్షలతో సీసీ రోడ్లు వేసిండు, ఇప్పటి వరకు 3 బోర్లు వేసిండు, 100 రేషన్ కార్డులు దాదాపు 12 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు మా జీపీకి. కేసీఆర్ గారి పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. అటువంటిది ఒక్కొక్క పిల్లలు 12 నుంచి 13 సంవత్సరాల పిల్లలకు రేషన్ కార్డు రాలేవు. పెళ్ళిళ్ళు చేసుకుంటే కోడళ్ళు వచ్చినా కానీ పిల్లలు పుట్టినా కానీ వాళ్ళకి బియ్యమే రాలేదు. మా ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 100 రేషన్ కార్డులు వచ్చినాయండి మా జీపీకి. 100 రేషన్ కార్డులు. వాళ్ళకందరికీ సన్న బియ్యం, గరీబులు సన్న బియ్యం తినాలి అని చెప్పేసి ప్రభుత్వం సంకల్పంపుని సన్న బియ్యం ఇస్తుంది. ఈరోజు సన్న బియ్యం తింటున్నామంటే అది రేవంత్ రెడ్డి గారి పుణ్యం, మా మదన్ మోహన్ గారి పుణ్యంతోనే సన్న బియ్యం తింటున్నాం. ఈరోజు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదు? మా జీపీకి గత 10 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? జాజల సురేందర్ గారు నిరూపించాలి, ఎందుకు గెలిచినావు నువ్వు? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఈ గుడి కాడిని నీకు 5,000 చందాలు ఇచ్చినాం మేము, మీతో పాటు తిరిగినాం. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీతో గెలిపించినాం. మా జీపీ నుంచే కాంగ్రెస్ పార్టీకి నీకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎడువైనావు నువ్వు?